వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎక్కువగా ఒక పెద్ద గుడ్ న్యూస్ మాట్లాడుతున్నాం. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనేది మనకు ఎన్ఎంసీ నుంచి వస్తుంది. అది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే రీనీ 2026 ఎవరైతే రాశారో వాళ్ళందరూ ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మీ కట్ ఆఫ్ చాలా తగ్గబోతుంది. కట్ ఆఫ్ చాలా తగ్గబోతుంది. మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాము తెలంగాణ కట్ ఆఫ్. ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ చూడలేదో ఒక్కసారి ఛానల్ని విజిట్ అవ్వండి. ఛానల్ని విజిట్ అయితే నేను రీనీ 2026 కట్ ఆఫ్ అని చేశాను. ఆ వీడియోని చూడండి, మీకు ఒక కన్ఫర్మేషన్, ఒక ఐడియా వస్తుంది ఎలా కట్ ఆఫ్ ఉందని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ స్కోర్ని తెలపండి. నేను పాసిబుల్ అవుతుందా లేదా అని కూడా కామెంట్ చేస్తాను. అండ్ నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అయ్యాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల అది మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయడానికి మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. మేము వీడియోస్ చేయడం వల్ల మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈ వీడియో దేని గురించి అంటే మనకు ఎంబీబీఎస్ సీట్స్. సో టోటల్గా ఒక 10,650 ఎంబీబీఎస్ సీట్స్ 10,650 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి యాడ్ అవ్వబోతున్నాయి. టోటల్ 10,650. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ అ బిగ్ నెంబర్. దీనివల్ల ఎంతో స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. ఎంతో కట్ ఆఫ్ వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఓన్లీ తెలంగాణలో ఇంక్రీజ్ అవుతుందా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీజ్ అవుతుందా, ఓవరాల్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతుందా మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఈ ఏదైతే 10,650 సీట్స్ అయితే ఉన్నాయో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఆల్ ఓవర్ ఇండియాలో అవుతుంది. సో మన తెలుగు స్టేట్స్లో తెలంగాణలో ఎంత అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత అవుతుంది, అది కట్ ఆఫ్ని ఎలా వేరియేషన్ చేస్తుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ స్టేట్లో చూద్దాం. ఇన్ తెలంగాణ స్టేట్, తెలంగాణలో మనకు ఎట్లుంది. ఓకే, ఫస్ట్ నేను ఒకటి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అకార్డింగ్ టు ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్, సో మొత్తం ఇండియాలో, హోల్ ఇండియాలో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయంటే మనకు 823 మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. టోటల్ 823 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్ఎంసీ అఫీషియల్ పోర్టల్కి వెళ్ళండి, అక్కడ మీకు మెడికల్ కాలేజెస్ లిస్ట్ వస్తుంది, దాంట్లో చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి, హౌ మెనీ ఎంబీబీఎస్ సీట్స్ ఆర్ అవైలబుల్. సో టోటల్ వచ్చేసి మనకు 1,29,602 1,29,602 ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్ని యాడ్ అయినాయి మనకు అకార్డింగ్ టు ఎన్ఎంసీ అఫీషియల్ ట్వీట్ ద్వారా 10,650 ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ అవబోతున్నాయి. సో యూ జస్ట్ కౌంట్ ఇట్ టోటల్ ఎంతో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అప్పటి ఎంబీబీఎస్ 1,29,602 సీట్స్, ఇప్పుడు యాడ్ అయ్యి 10,650, టోటల్ ఎంతో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నా వి గో టు తెలంగాణలో ఎక్కడ ఇంక్రీజ్ అయినాయి, ఎంత ఇంక్రీజ్ అయ్యాయి చూద్దాం. సో ఫస్ట్ తెలంగాణలో నేను ఆల్రెడీ చెప్పాను 100+ గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 100+ గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్. అది ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ రీనీ 2026 తెలంగాణ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు అది ఎక్కడంటే వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ ఏమో మనకు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ అవబోతుంది. ఇంకోటి ఏమో సిద్దిపేట మెడికల్ కాలేజ్లో, ఇంకోటి ఏమో నిజామాబాద్, ఇంకోటి వచ్చేసి మనకు ఆదిలాబాద్. ఈ యొక్క 4 మెడికల్ కాలేజెస్లో మనకు టోటల్గా ఎంత అంటే ఒక 100+ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ సీట్స్ ఉన్నాయన్నమాట. సో దే ఆర్ అపీలింగ్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఆర్ కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ రిగార్డింగ్ టు ఇంక్రీజ్ దర్ ఎంబీబీఎస్ సీట్స్. సో వీళ్ళ అపీల్ ఖచ్చితంగా అవుతుంది. అయిన తర్వాత మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఒక అఫీషియల్ ట్వీట్ వస్తుంది, ఇలా 500. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఈ స్టేట్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయని ఖచ్చితంగా ట్వీట్ వస్తుంది. అలా కాకపోతే ఆ కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఒక వెబ్సైట్లో ఒక పోస్ట్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు చూసుకున్నా కూడా మీకు ఈ మెడికల్ కాలేజ్ సీట్ ఇంక్రీజ్ అయినట్టు అఫీషియల్ ట్వీట్ వస్తుంది. అప్పుడు నేను వీడియో చేస్తాను. సో ఇప్పుడు 100 ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, ఇది కట్ ఆఫ్ మీద ఖచ్చితంగా వేరియేషన్ చూపించే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్లీ ఇట్ విల్ షోస్ వేరియేషన్ ఆన్ ద కట్ ఆఫ్. హౌ మచ్ ఇట్ విల్ షోస్ మీన్స్ ఖచ్చితంగా ఒక -5 మార్క్స్ అనేది డిక్రీజ్ అయ్యి ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. నార్మల్ కట్ ఆఫ్ కంటే ఇంకా -5 తగ్గే ఛాన్స్ ఉంది. సో ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఎవరైతే బార్డర్ లైన్ దగ్గర ఉన్నారో, హూ ఆర్ ఎట్ బార్డర్ లైన్ దగ్గర సీట్ వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీకు కట్ ఆఫ్ ఎంత ఉంది తెలంగాణ స్టేట్కి మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి విజిట్ అవ్వండి. స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను. ఒక్కసారి వీడియోని చూడండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. మీ కేటగిరీ ఎంత, మీ స్కోర్ ఎంత, మీ స్కోర్కి పాసిబిలిటీ ఉందా లేదా చూసుకోండి. -5 కూడా చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవబోతున్నాయి. ఇంకో థింగ్ ఏంటంటే నేను ఆ వీడియోలో ఒక విషయం చెప్పాను ఏంటంటే లాస్ట్కి ప్రైవేట్ కాలేజెస్కి ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని చెప్పాను. బట్ ఇప్పుడు కన్ఫర్మేషన్ కూడా తెలిసిపోయింది, అది కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఆ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవబోతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ దీస్ 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఒక కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజ్ని ఎన్ఎంసీ అప్రూవ్ ఇచ్చింది. ఆ కాలేజ్ పేరు వచ్చేసి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్. రాజరాజేశ్వరి మనకు మెడికల్ కాలేజ్. దీంట్లో ఒక 100+ ఎంబీబీఎస్ సీట్స్ అప్రూవ్ అయినాయి. 100 ఎంబీబీఎస్ సీట్స్. ఇంకోటి ఒక అన్నోన్ మెడికల్ కాలేజ్, అంటే ఇంకా నేమ్ లేదు, ఇంకా నేమ్ తెలియదు మనకు. లెట్ యూ థింక్ ఒక మెడికల్ కాలేజ్ అనుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఇట్స్ లైక్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనుకోండి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఎన్ఎంసీకి అప్రూవ్ రాబోతుంది. సో దాంట్లో ఒక 100 ఎంబీబీఎస్ సీట్స్. సో టోటల్ కౌంట్ చేయండి, టోటల్ ఎంత అవుతుంది మనకు. సో ఇవొక 100+, ఇదొక 100, టోటల్ మన దగ్గర 300 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 to 2027 ఎంబీబీఎస్ అకాడమిక్ ఇయర్లో యాడ్ అవ్వబోతుంది. ఇట్స్ లైక్ ఏ వెరీ బిగ్ గుడ్ న్యూస్, వెరీ బిగ్ గుడ్ న్యూస్.
గుడ్ న్యూస్ టు తెలంగాణ స్టూడెంట్స్. సో ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏంటంటే మనకు ఎంత తెలంగాణ స్టేట్లో అకార్డింగ్ టు ఎన్ఎంసీ అఫీషియల్ ట్వీట్లో ఏం తెలిసిందంటే 100+ గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అవి యాడ్ అవుతున్నాయి. ఎక్కడంటే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సిద్దిపేటలో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో. సో యాక్చువల్లీ మహబూబ్ నగర్లో మనకు 175 ఎంబీబీఎస్ సీట్స్ ఇప్పటికే ఉన్నాయి. వాళ్ళు ఒక 25 అప్పీల్ చేసుకున్నారు. టోటల్ ఎంత అవుతుంది మనకు 200 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి మహబూబ్ నగర్లో అయితే. ఇలా సిద్దిపేట వాళ్ళు, నిజామాబాద్, ఆదిలాబాద్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. టోటల్ 100 ఎంబీబీఎస్. ఇంకోటి ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్కి 2026-2027 అకాడమిక్ ఇయర్కి రాజరాజేశ్వరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా యాడ్ అవబోతుంది. ఎన్ని సీట్స్ అంటే 100 ఎంబీబీఎస్ సీట్స్ కెపాసిటీ యాడ్ అవుతుంది. ఇంకోటి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అది కూడా కన్ఫర్మేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, మనం అందరం ప్రే చేద్దాం. ఎందుకంటే ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయో అంత స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, అంతమందికి డాక్టర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది అనమాట. రైట్. సో అది కట్ ఆఫ్ డిక్రీస్ అవుతుంది. ఇవి ఖచ్చితంగా 100 ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీస్ అవుతాయి. టోటల్గా మనకు 300 ఎంబీబీఎస్ సీట్స్ అయినాయి. ఈ సీట్స్ అవి ఖచ్చితంగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపైన వస్తుంది, లేదా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే దాంట్లో ఇది రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఏదో ఒక రౌండ్లో యాడ్ అవుతాయి. ఓకే, ఇది 300 ఎంబీబీఎస్ సీట్స్. టోటల్ మనకు 300 ఎంబీబీఎస్ సీట్స్ అని రాబోతున్నాయి. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. దీనివల్ల -5 అంటే ఇంకా 5 మార్క్స్ తగ్గే కట్ ఆఫ్లో ఇంకా 5 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కట్ ఆఫ్లో 5 మార్క్స్. ఇది తెలంగాణ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చూసుకోండి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? లెట్స్ సీ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఇంక్రీజ్ అయ్యాయా? మరి ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి? గవర్నమెంట్ ఇంక్రీజ్ అయ్యాయా, ప్రైవేట్ ఇంక్రీజ్ అయ్యాయా? లెట్స్ ఫోకస్. సో మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువగానే ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ అని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాము మనం. సో ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కూడా మీకు కావాలంటే ఐఎమ్ డన్ ఓన్లీ తెలంగాణ కట్ ఆఫ్. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు నో, మీకు ఏమైనా ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ డూ వీడియో ఆన్ ద ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ టు ఆల్సో. ఇఫ్ ఎనీబడి హ్యాస్ అ డౌట్ రిగార్డింగ్ యువర్ సీట్ పాసిబిలిటీ, యూ కామెంట్ యువర్ స్కోర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ డెఫినెట్లీ రియాక్ట్. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు క్లియర్ యువర్ డౌట్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూద్దాం. సో నాట్ కట్ ఆఫ్, మెడికల్ కాలేజెస్ చూద్దాం. యూజువల్గా లాస్ట్ ఇయర్ ఒక 5 మెడికల్ కాలేజెస్, 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 2025 ఇయర్లోనే యాడ్ అవ్వాలి. యాక్చువల్లీ ఇది ఎన్ఎంసీ అప్పుడు ఇచ్చిందండి. ఎన్ఎంసీ అప్పుడు కూడా ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే ఆఫ్టర్ సిబిఎన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక పీపీపీ మెథడ్ అని కొత్త ప్రైవేటీకరణ చేద్దామని అనుకున్నారన్నమాట. ఒక ప్రైవేట్ అథారిటీకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇచ్చేద్దాము, వాళ్ళని రన్ చేద్దామని అన్నారు. అదంతా సక్సెస్ కాలేదు, చాలా ప్రొటెస్ట్ జరిగినాయి. అదంతా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ అదంతా తెలిసిందే మీకు. సో ఈ ఇయర్ ఈ 5 ఎంబీబీఎస్ సీట్స్కి గవర్నమెంట్ అప్రూవ్ ఇస్తుందంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. దీనిలో అట్లీస్ట్ ఒక 3 మెడికల్ కాలేజెస్కి, 3 to 4 మెడికల్ కాలేజెస్కి అప్రూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏ మెడికల్ కాలేజెస్ ఎక్కడ అప్రూవ్ అవుతున్నాయి, వాటిలో కెపాసిటీ ఎంత ఉండొచ్చు? సో లెట్ వి ఫోకస్. సో ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇది ఎప్పటి నుంచో వస్తుందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి పులివెందల మెడికల్ కాలేజ్ ఒకటి, ఇక్కడ ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏమో నాకు ఆర్వీఎస్ చిత్తూరులో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అదోని మెడికల్ కాలేజ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు మదినపల్లి ఇక్కడ అనేవి ఎంబీబీఎస్ సెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎంత వస్తాయంటే యూజువల్గా దీంట్లో ఒక 50, ఎందుకంటే ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో వస్తున్నాయి కదండి. సో ఇప్పుడు అప్రూవ్ అయినాయి కాబట్టి ఎక్కువ కెపాసిటీతో రావు. సో లెస్ కెపాసిటీలో వస్తాయి. సో టోటల్ మనకి ఎంత ఒక 200 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 200 ఎంబీబీఎస్ సీట్స్. సో మస్ట్ 200 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్. దీనివల్ల కూడా ఒక -5 కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. సో మీ కట్ ఆఫ్ వీడియో కావాలని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్లస్ ఈచ్ కేటగిరీ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీ నీడ్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్. ఐ విల్ డెఫినెట్లీ డూ అండ్ ఐ విల్ పోస్ట్ ఆన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ ఒక అన్నమాట. ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజెస్ అని ఎన్ఎంసీ అప్రూవ్ ఇచ్చిందండి. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. వాళ్ళు అపీల్ చేసుకుంటున్నారు అనమాట. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా దిస్ ఛాన్స్ ఆఫ్ అపీలింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఐ థింక్ ఎన్ఎంసీకి అపీల్ చేసుకున్నారు. ఎన్ఎంసీ దాన్ని అంటే దే విల్ సర్చ్ లైక్ అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి సీట్ ఇంక్రీజ్ చేయడానికి అన్ని అవైలబుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ఫ్యాకల్టీ ఉందా, అన్ని అకామిడేషన్ ఉందా అని చూసుకుంటారు. అది ఒక్కసారి అప్రూవ్ అయినట్లయితే ఎన్ఎంసీ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏదో ఒక రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రైవేట్ మెడికల్. అవి ఒక 50 యాడ్ అవ్వచ్చు. సో టోటల్ మనకు 200 to 250 సీట్స్ అనేవి ఖచ్చితంగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్లో యాడ్ అవబోతున్నాయి దేంట్లో ఆంధ్రప్రదేశ్లో. సో పులివెందలో, ఆర్వీఎస్ చిత్తూరు, అదోని అండ్ మదనపల్లి వీటిలో అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో ఇదన్నమాట. దీనివల్ల కట్ ఆఫ్ ఖచ్చితంగా 5 మార్క్స్ డిగ్రీస్ అవుతుంది. మీకు కట్ ఆఫ్ కావాలంటే నేను చెప్తాను. సో మీకు ఇదంతా డౌట్ ఉంది, మాకేం అర్థం కావట్లేదు సార్, మీరు ఏం చెప్తున్నారు, ఎక్కడ ఇంక్రీజ్ అవుతున్నాడు, కట్ ఆఫ్ ఏదేదో అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, మాకు సీట్ వస్తుందా రాదా కూడా అర్థం కావట్లేదు చెప్తున్న వాళ్ళు జస్ట్ జాయిన్ ఇన్ ద నీట్ మెంటర్షిప్. వీఆర్ అఫీషియల్లీ అనౌన్సింగ్ దట్ ఈస్ మా ఛానల్ దగ్గర మెంటర్షిప్ అంది ఉంది. సో వీఆర్ అనౌన్సింగ్ దట్ మెంటర్షిప్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. సో ఫర్ మెంటర్షిప్ డీటెయిల్స్ యూ జస్ట్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. సో ఇక నెంబర్ హైలైట్ చేస్తున్నాను 9392986593. ఈ యొక్క మీరు మీ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. నో కాల్స్ అండి, ఇది పెయిడ్ మాత్రమే. మీకు మాకు డౌట్ ఉంది సార్ అందుకే మేము మెసేజ్ చేసాము, అందుకే కాల్ చేసాము. నో, ఇట్స్ పెయిడ్ ఓన్లీ. నేను ముందే రిపీట్ చేస్తున్నాను, ఇది పెయిడ్ మాత్రమే. మీకు నార్మల్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మాకు సీట్ పాసిబుల్ ఉందా లేదా సార్. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. ఐ విల్ సే పాసిబుల్ ఉందా లేదా. సో ఎక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది, మళ్ళీ అదంతా డీటెయిల్స్ మీకు తెలియకుండా పోవచ్చు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉందో, వన్స్ కౌన్సిలింగ్ విల్ బి స్టార్ట్స్, కౌన్సిలింగ్ ఏదైతే ఉందో your counseling is there, which is a vast process.
ఇది చాలా పెద్ద వ్యాస్ట్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అనమాట, మీకు అర్థమే కాదు. సో మనకు 20 జూలై గల మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో 1 వీక్లో మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయ్యే రౌండ్ 1 కంప్లీట్ అవ్వగానే రౌండ్ 1 ఇఫ్ ఇట్ కంప్లీటెడ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే మీకు ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలా, స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలా, ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలి, మనకు సీట్ ఎక్కడ వస్తుంది, ఎటువైపు వెళ్ళాలి, అసలు ఎంత ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ యూ గైస్ విల్ గెట్. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే యూ జస్ట్ జాయిన్ ఇన్ ద మెంటర్షిప్. సో ఈ మెంటర్షిప్ అనేది అట్ లో కాస్ట్ మీకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ డబ్బు పెడుతున్నామని బాధపడినట్టయితే ఒకసారి మీకు ఎంబీబీఎస్ సీట్స్ పోతే ఒక 1 ఇయర్ ఆలోచించాల్సి వస్తుంది. ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోతే మీకు ఒక మంచి మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా ఒక పనికిరాని మెడికల్ కాలేజ్ వెళ్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఫెల్ట్ దట్, నాకు వాళ్ళు కన్సల్ట్ అయ్యారు. అప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే రౌండ్ 1లో తెలంగాణ స్టూడెంట్ అనమాట. నాకు రౌండ్ 1లో యూజువల్ ఎక్కడ వచ్చిందంటే మంచిర్యాల మెడికల్ కాలేజ్లో వచ్చింది. రౌండ్ 1లో వచ్చింది. సో రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అతను ఏం చేసిందంటే మళ్ళీ మంచిర్యాల యాడ్ చేసిండు. మిగతా కాలేజ్ కూడా యాడ్ చేసిండు. సో ఇప్పుడు మంచిర్యాల యాడ్ చేసి మళ్ళీ మంచిర్యాలనే వస్తుంది ఆయనకు. మంచి ఇంకా టాప్ మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటే అతను మంచిర్యాల వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయడం వల్ల మళ్ళీ మంచిర్యాలనే వచ్చింది రౌండ్ 2. ఎందుకు వచ్చింది అంటే ఆయన వెబ్ ఆప్షన్స్ చూస్తే ఎట్లుందనమాట. సో చాలా మంది కూడా వాళ్ళకి మంచి స్కోర్ ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టడం తెలియకుండా, సో ఎప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, రౌండ్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రౌండ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి తెలియకుండా చాలా మంది సీట్స్ కోల్పోతున్నారు. సో దాట్స్ వై ఐమ్ సేయింగ్ మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అవసరం, ఒక ప్రాపర్ మెంటర్ అవసరం. సో మేము మా స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ ఛానల్ నుంచి మెంటర్షిప్ అవైలబుల్ అని అనౌన్స్ చేస్తున్నాము. దీంట్లో మీకు ఆల్ కట్ ఆఫ్ చెప్తాము, కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్షన్ చెప్తాము, చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ చెప్తాము. చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ అవసరం లేదండి, మేమే మీకు ఫిల్ చేసి ఇస్తాము. ఈ వెబ్ ఆప్షన్స్ మీ స్కోర్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అదే వెబ్ ఆప్షన్ మీరు బ్లైండ్గా పెట్టవచ్చు. ఒక మంచి మెడికల్ కాలేజ్ వస్తుంది, కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం, మీకు పర్సనల్ డౌట్ సపోర్ట్ కూడా ఇస్తాం అనమాట. వన్ మోర్ థింగ్ దట్ ఈస్ మీకు పెయిడ్ మెంటర్షిప్లో మీకు కాల్ చేసి మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో వాటి డౌట్స్ అండ్ వాటి డీటెయిల్స్ కావాలంటే యూ జస్ట్ మెసేజ్ టు దిస్ నెంబర్, నో కాల్స్ అండి, జస్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ అయిన తర్వాత ఒక్కసారి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే వీ ఓన్లీ అప్రోచ్ యూ టు కాల్ అండ్ వీ విల్ టాక్, వీ విల్ కేర్, వీ విల్ గైడ్ అండ్ ఎవ్రీథింగ్ అప్ టు ద కౌన్సిలింగ్ వరకు మిమ్మల్ని మేమే చూసుకుంటాము. ఏ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగుంది, ఏ కాలేజ్లో అకామిడేషన్ బాగుంది, ఏ కాలేజ్లో ఫుడ్ బాగుంది, ఎక్కడ జాయిన్ అయితే బెటర్, అవన్నీ చెప్తాం. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఎంబీబీఎస్ స్టూడెంట్, వీ హ్యావ్ ఏ కనెక్టివిటీ, వీ హ్యావ్ ఏ సర్కిల్, దాని ద్వారా మేము మీకు చెప్పగలుగుతాము. దట్స్ వై గెటింగ్ ఏ ప్రాపర్ గైడర్, ఏ ప్రాపర్ మెంటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ దిస్ సీట్. దట్స్ వై మీరు ఒక మంచి గైడర్ని చూసుకోండి, మంచి మెంటర్ని చూసుకోండి. నేను మమ్మల్ని చూస్ చేసుకోమని చెప్పట్లేదు, ఒక మెంటర్ ఈస్ ఇంపార్టెంట్. సో బెటర్ యూ చూస్ అస్, బెటర్ బికాస్ వి గివ్ ఆల్ దిస్ ఫెసిలిటీ టు యూ అట్ వెరీ లో కాస్ట్. మీకు ఆ కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఎలా జాయిన్ అవ్వాలని కావాలంటే ఈ మెసేజ్కి నెంబర్కి మెసేజ్ చేయండి. సో దిస్ ఈస్ అప్ టు దిస్ వీడియో. సో మనకు ఆల్రెడీ చెప్పాను నీకు 10,650 ఎంబీబీఎస్ సీట్స్ పెరగబోతున్నాయి. తెలంగాణలో అయితే 300 ఎంబీబీఎస్ సీట్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక 200 ఎంబీబీఎస్ సీట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్ ఆఫ్ తెలుసుకోవాలంటే గో అండ్ వాచ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, దే హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావాలంటే యూ జస్ట్ కామెంట్ మీ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్, విల్ డెఫినెట్లీ డూ. అప్ టు దట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్.